కొన్ని మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటరు. తాజాగా విద్యుత్ సంస్కరణ బిల్లు మీదన చర్చ జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో నేనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాను, రాష్ట్రంలో 3గా విభజించాను, దానివల్ల రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందింది అని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు గారు. ఇంతకీ ఏం తేడా వచ్చింది విద్యుత్ సంస్కరణ వలన? ప్రజలకు కొత్తగా ఒరిగింది ఏంటి? వాస్తవంగా ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమన్నా రేట్లు తగ్గినయ్యా పెరిగినయ్యా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ తర్వాతన విద్యుత్ కోతలు లేవా? 24 గంటల కరెంట్ నేనే తెచ్చాను అంటున్నారు. ఆయన ఎక్కడ తీసుకొచ్చారు? భారతదేశంలో 24 గంటల విద్యుత్కి సంబంధించి ప్రయోగాత్మకంగా 2014 సంవత్సరం మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ఆ సందర్భంగా జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే దేశవ్యాప్తంగా వాళ్ళ మిగులు అందరికీ కూడా 24 గంటల కరెంటే కదా. ఏ రాష్ట్రానికి మిగులు కరెంట్ లేదు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రోజున కాలేదు, అది 2014లో అయింది. ఆయన విద్యుత్ సంస్కరణలు తెచ్చింది ఎప్పుడు? 98 ఆ టైంలో, 95లో పవర్లోకి వచ్చాక 98 ఆ టైంలో తీసుకొచ్చారు. 2014లో 24 గంటల కరెంట్ వచ్చింది. అప్పటిదాకా కరెంటు కోతలు ఉన్నాయి కదా. ఇంకోటి ధరలు ఏం కంట్రోల్ అయింది? అప్పుడు ఏం చెప్పారు? విద్యుత్ సంస్కరణ వల్ల రాష్ట్ర ప్రజలకి ఇక్కడ 2 దారుణమైనటువంటి చట్టాలు తెచ్చి ప్రజలకి ఏదో ఒరగబెడతామని చివరికి ప్రజలకు ఒరగబెట్టకపోగా నాశనానికి కారణమైనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్టీ రామారావు హయాంలో తీసుకొచ్చింది. ఏమని చెప్పారు ఆ రోజున? ఆలయాలకు సంబంధించి ఎవరికాళ్ళు కమిటీలుగా నిర్వహించుకుంటుంటే అందులో డబ్బులు తినేస్తున్నారు, అందుకోసం అని చెప్పి ఆ రోజుల్లో ఇట్లాగా జనం దగ్గర నుండి డబ్బులు పిండేది ఉందా? టిక్కెట్కి దర్శనానికి ఎట్లా ఉందా? హారతికి ఎంత, లేకపోతే దర్శనానికి ఎంత, బ్రేక్ దర్శనానికి ఎంత, మామూలు దర్శనానికి ఎంత అని అంతకు ముందు ఉండేదా? ఎన్టీ రామారావు రాకముందు అందరూ వెళ్ళేవాళ్ళు, దర్శనం చేసుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఈ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత పోనీ దేవాదాయ ఆస్తులు ఏమన్నా మిగిలినయ్యా? ఆ రోజున దేవాలయ ఆస్తుల్ని కూడా వాళ్ళు మింగేస్తున్నారు కాబట్టి కాపాడడానికని తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది? మరికొన్ని దేవాలయ ఆస్తులు అన్నీ అక్రాంతమైంది. ఆ చట్టం వలన ఎవరికి ప్రయోజనమైంది? చివరికి అర్చకుడు కాస్త బ్రతకడానికి లేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్లస్ ఆ ఆలయాలు కాస్త చివరికి అధికారుల యొక్క కేంద్రాల కిందకి మారినాయి. చివరికి అది కాస్త హిందువులకే కష్టాన్ని తీసుకొచ్చి పెట్టి హిందువుల్ని గుళ్ళకి సంబంధించి భారం కిందకి మార్చినటువంటి పరిస్థితి. అది అతిపెద్ద వైఫల్యం. ఈ రోజుకి దాన్ని పరిష్కరించుకోవట్లేదు. అదే గొప్ప సంస్కరణ కింద చెప్పుకుంటారు. రెండవది ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు. ఏం ఒరిగింది రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంస్కరణ వలన? విద్యుత్ సంస్కరణ వల్ల భారాలు పెరిగినాయే కానీ ఏ రోజున తగ్గిందే? ఇవాళ రోజున ఆ రోజున యూనిట్కి ఇంత ఒక ₹10 పెరిగితే పావలా పెరిగితే ధర్నాలు జరిగినటువంటి రోజుల నుంచి ఇవాళ బిల్లుల్లో అడ్డకోలుగా అడ్డదిడ్డంగా ఆ ఏడాది అని చెప్పేసి వేసేస్తుంటే మూసుకు కూర్చోవాల్సి వస్తున్నది ప్రజలకి. ఇంకా ఏం ప్రయోజనం చేకూరింది? ఇవి గొప్పగా చెప్పుకోవడానికి, అది నమ్మడానికి, అది వినడానికి, దాన్ని రాయడానికి బాగుంటుంది కానీ వాస్తవం ఒక్కసారి సమీక్షిస్తే ఏంటి ప్రయోజనం?